వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి సాయి కృష్ణ పిల్లా సాయి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తోంది. దాంట్లో ఎదురవుతున్నటువంటి అడ్డంకులు కానీ ఇవి కానీ చిత్తశుద్ధితోటి ఎదుర్కొంటూ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి అడుగు వేస్తోంది. దీంట్లో ఇప్పుడు ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టుని ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆశ్రయించింది. ఏంటి అంటే ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సిఐ నాగరాజు మన మధ్యన సుప్రీం కోర్టు వారికి కూడా లేఖ రాశారు. ఏంటంటే విచారణ పారదర్శకంగా జరగాలి, లాయర్ల సమక్షంలో జరగాలి, డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. దీంట్లో నన్ను స్కేప్ గోట్గా అంటే నన్ను ఇందులో బలిపశం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు, దయచేసి చర్యలు తీసుకోండి అంటూ కూడా లేఖ రాసిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. ఏంటి అంటే సిఐ నాగరాజుని సెంట్రల్ జైల్లోనే, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలి. అలాగే కేవలం ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మాత్రమే ఆయన్ని సెంట్రల్ జైలు నుంచి బయటికి తీసుకురావాలి తప్ప విచారణ పేరుతో ఆయన బయటికి తీసుకురావడానికి కుదరదు అంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అప్పట్లో ఇచ్చింది. విచారించేందుకు కూడా సిట్ అధికారులకు అనుమతి ఇచ్చింది. కానీ హైకోర్టు విధించినటువంటి ఈ షరతుల వల్ల సాయి కృష్ణ ఈ కేసులో సిఐ నాగరాజు రాసినటువంటి లేఖ దాని పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు విచారణ చేసి ఏవైతే ఈ పరిమితులు ఇవన్నీ విధించిందో దానివల్ల పూర్తి స్థాయిలో కేసు విచారణకి ముందుకు వెళ్ళదు, సాక్ష్యాధారాలు సేకరించడానికి కానీ ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారంటే హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో దీనికి సంబంధించి విధించిన కఠినమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఒకసారి మళ్ళీ చూడాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీదే దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ ఆధారపడి ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, హైకోర్టు ఏవైతే షరతులు విధించిందో వీటి వల్ల ఈ మృతికి సంబంధించినటువంటి అసలైనటువంటి ఆధారాలు కానీ నిజాలు కానీ ఇవన్నీ రాబట్టడం అనేది కష్టంగా మారుతుంది. అందువల్ల మాకు ఈ అనుమతులు లేకుండా ఫ్రీ హ్యాండ్ అనేది కావాలి విచారించడానికి. త్వరితగతిన మేము దీన్ని విచారించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందనేది నిగ్గు తేలుస్తామని కూడా చెప్పారు. అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వుల మీద స్టే విధించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని కోరడం జరిగింది. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. సో దీంట్లో కులకోణం కానీ ఇతరత్ర ఏమీ లేవు. అతని మీద ఉన్నటువంటి పాక్సో కేసు ఏదైతే ఉందో ఎక్విటల్ అయిపోయింది. మిగతా 21 కేసుల్లో దాదాపుగా ఒక 6-7 కేసులు ఎక్విటల్ అయిపోయాయి. ఇది కాకుండా రౌడీ షీటు, ఎన్డీపీఎస్ కేసు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాలి, ఇతరత్ర కారణాలు ఉన్నాయి. 100% తను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గానే ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చి మిగతా వాళ్ళు మాట్లాడేది, వాళ్ళ తల్లిగారు మాట్లాడిన ఏం చేసినా ఒక పాయింట్లో వాళ్ళ తల్లిగారి బాధని ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. కొడుకు ఎంతటి దుర్మార్గుడైనా ఎంతటి ప్రతిభావంతుడైనా తల్లికి కొడుకే, ఆ తల్లికి బిడ్డే. సో ఆ బిడ్డ లేనటువంటి శోకాన్ని అయితే ఆవిడకి దూరం చేయలేరు ఎవరు కూడా, ఏ రకంగా అయినా. తల్లి ప్రేమ అంటే అంతే కదా. సో దాన్ని ఎవరు దూరం చేయలేరు. కానీ ఆ ఆవేశంలో ఆ ఆవేదనతో ఇతరత్ర మాటలు ఆవిడ మాట్లాడడం అనేది సమంజసం కాదు అంటూ మిగతా మహిళలు కూడా చెప్తున్నారు. ఆ సాయి కృష్ణ వల్ల బాధించినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా తల్లులే కదమ్మా అని కూడా ఆవిడకి చెప్తున్నారు. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ రాజకీయంగా మీ పార్టీ కోసం పనిచేశాడంటే మీకోసం పనిచేశాడు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దంటూ కూడా చాలామంది చెప్తున్నారు. మరి వాళ్ళు దానికి ఏం చేస్తారనేది చూడాలి. అండ్ రాజకీయంగా దీన్ని వాడుకుని పబ్బం గడుపుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఎస్ఐటి చుక్కలు చూపించడం ముందు ఖాయం అనేది కూడా చాలామంది చెప్తున్నారు. ఇది ఈ కేసుకి సంబంధించినటువంటి ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్. మరి సుప్రీంకోర్టు హైకోర్టు షరతులని ఏమైనా సడలిస్తుందా, స్టే విధిస్తుందా అనేది చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.